సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అసలు ఆనందాలకు హద్దు లేదు. నేను వాళ్ళ ₹1 ఇచ్చిన ఆనందం ఉండదు కాదు, కానీ చేరిస్తే ఆడవాళ్ళకి అంత ఆనందం, అంతే కదా. సో దట్ వాజ్ మై ఐడియాలజీ. ఇస్తే వాళ్ళు వెళ్ళి 100 మంది చెప్పట్టు, మీరు నమ్మరన్నా నాకు నా సెల్కి ఎన్ని మెసేజెస్, సార్ థ్యాంక్ యూ బ్రదర్, యూ హావ్ గివెన్ అస్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్, మై హస్బెండ్ లైక్ ఇట్ అని కొంతమంది హస్బెండ్కి ఇచ్చా, మీ వైఫ్కి ఇవ్వండి చెప్పండి, ఇక్కడ సార్ కూడా ఇచ్చారు, ఓం బిర్లా గారికి ఇచ్చి అడిగారు, అందరూ లంచ్ చేస్తాం, सर आपका पत्नी ने कभी गिफ्ट दिया सर, लेके सारी कभी दिलाया అంటే किधर टाइम रहता भाई, कभी नहीं किया అంటే साहब ये लेके जाओ, इधर से खरीद के लेके आया बोलो అంటే खरीद के लेके आने मेरा भाई दिया बोलते उनको मैं देता అని చెప్పి ఆయన ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓఎస్డి హ్యావ్ హిస్ నంబర్ మెసేజ్ పెట్టారు, సార్ పర్సనలీ థ్యాంక్డ్ యూ for giving a saree, madam liked it, okay, and I was so proud of it. See, that's how you promote your culture, that's how you promote your place, that's how you promote the way people are working hard. అంటే కింద కష్టం కానీ ఈ రకంగా తీసుకుపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా నేను ఎవరిని కలిసిన, ఏ సెలబ్రిటీని కలిసిన, మొన్న మహాశివరాత్రికి మా ప్రభాస్, చిరంజీవి గారు, నితిన్ గారు, ఇట్లా అందరు చాలా మంది సెలబ్రిటీస్ అండ్ ఆల్ సెంట్రల్ మినిస్టర్స్ ఎక్స్క్లూడింగ్ ఓన్లీ ఇద్దరిని కలవాలా, ఒకరు వచ్చేసి పిఎంని కలవాలా, ఇంకా నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్, ఇద్దరు కలవాలా, మీతో అందరు కలిసి శివరాత్రి అప్పుడు అందరు షాల్ వేసి ఒక బ్యూటిఫుల్ కార్డు చేసి ఇచ్చారు. ఆ షాల్ ఇచ్చినప్పుడు అప్పుడు గుర్తుంది దానికి ఓం బిర్లా గారికి, ఏ షాల్ పోయేనా తుమ్ వదిన దియా మేరకు, రిమెంబర్ వాట్ కైండ్ ఆఫ్ మెమరీ పవర్ దియా అన్న బీయింగ్ పాలిటిషియన్. ప్రభాస్ నా క్లాస్ పెట్టానా, ప్రభాస్ మీ క్లాస్ ప్రభాస్ నాకు లేడు, మన వంశీ అని చెప్పి మా కజిన్ యూవి క్రియేషన్స్, ప్రభాస్ అందరూ మేము క్లాస్మేట్స్ ఇంటర్లో. పాపం ఆయన షూటింగ్ లో మామూలుగా ఎవరిని కలవడు. మీ తరపున నిజంగా ప్రభాస్ గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆయన అడిగిన వెంటనే మీరు విక్కీ అని ఉంటాడు మా తమ్ముడు, వంశీ విక్కీ ఇద్దరు. ఎక్కడ క్లాస్మేట్స్ మీరు? నలందన్న, హైదరాబాద్. ఓకే, ఇంటర్మీడియట్ లో. ఇంటర్మీడియట్. ప్రభాస్ కూడా సీసీ? ఆయన సీసీ. నేను ఫస్ట్ బైపీసీ జాయిన్ ఎంట్రీ ఎగ్జిట్ అయిన తర్వాత ఆయన సీసీలో తగిలేడు. మేము అందరం కలిసి కట్అవుట్లంతా ఒకటి అయితే నేషనల్ కట్అవుట్, మేము లోకల్ కట్అవుట్. రాజాసాబ్ రాబోతుంది త్వరలో. ప్రభాస్ గురించి చెప్పాలంటే రెండు మంచి మాటలు ఏం చెప్తారు? ఎట్లాంటి వ్యక్తిత్వము ఆయన గురించి చెప్పాలంటే? ఎవరిని కలవాడు, వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ సర్కిల్ ఉంటాడు, పెద్ద మనసు, మంచి వ్యక్తి. మూడు మాటలు. ఫుడ్ బాగా? ఓ బాబు ఫుడ్ చాలా ఇష్టం ఆయనకి. గెస్ట్ హౌస్ లో కూర్చోండి అందరం, ఇన్ని రకాలు చేశాడన్న. ఈ ప్రాన్స్ పలావ్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ బలి చేస్తారు, అవన్నీ చేయిస్తాడు. అది చేయించి ఆయన తినేదేమో గువ్వలా తింటాడు, మాకు మాత్రం ఇది పెడతాడు. అంటే లవ్లీ పర్సనాలిటీ, చాలా మంచి వ్యక్తి అన్న, చాలా ప్రేమ. నేను చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది, అసలు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు సుధీర్ గారు అని వాడుతున్నాడు. ఏందన్నా నన్ను గారు మిలడం, మీరు అన్నా అనొచ్చు ఆయన్ని? బిగ్ స్టార్. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ అండి, ఎక్కడికి వచ్చినా కొద్దిగా గౌరవం. నా ఫ్రెండ్స్ దగ్గరికి పోయినా, మా ఊరికి పోయినా కూడా నన్ను బాబు నాగరాజ్ అంటే నాకు ఆనందం ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఏరా మామ అంటారు, పోరా మామ అంటారు. మాట అన్నాడు, ఎంత ప్రౌడ్ ఫీల్ అయింది. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ నో వన్ ఎమ్మెల్యే అన్నాడు పర్సనలీ. అంటే దాన్ని ఎమ్మెల్యే కదా, ప్రౌడ్ టు దట్ యువర్ బికమ్ ఎమ్మెల్యే. మీ మధ్య గారు అన్న ఉండకూడదు ఇప్పుడు. అంటే లేదంటే జనరల్ గా అంటే నాకు కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. ఎలక్షన్ ముందు అంతా తిరుగుకుంటే ఇక్కడే ఉన్నాము, గ్యాప్ వచ్చింది. తర్వాత ఆయన కలిసినప్పుడు ఆయన్ని చూసేది ఒక ప్రేమ, ఆనందం. మా క్లాస్మేట్, మా దగ్గర స్నేహితుడు, కలిసి తిరిగినాం, అంత తిరుగుతుండేటోళ్ళు బైక్లలో. క్లాస్మేట్ ఎంత గౌరవం ఇస్తున్నారు ఆయన అని మీరు గౌరవం ఇస్తున్నారు. ఒక స్టేజ్ పోయిన తర్వాత ఆ మర్యాద స్టేజ్ ఏంటి అని నాకు అర్థం కాదు. అంటే సీనా ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్య స్టేజ్ అంటే నేను ఇప్పుడు ఒరే తొరే అని మాట్లాడాను అనుకో, దట్స్ నాట్ ద వే. దీనికి మీరు కట్టుబడి ఉంటారు కదా, అంటే దట్ ఈస్ నాట్ ద వే హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నాట్ అవుట్ సైడ్. ఓకే ఓకే, మీ ముందర ఆట వాడకూడదు, గౌరవించి వాడాలి. మీరు యువ ఎమ్మెల్యేలు అంతా కూడా, యువ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రాజు, మీరు, ఆదిరెడ్డి వాసు, గురజాల జగన్మోహన్, ఇట్లా చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అందరినీ కూడా లోకేష్ బాబు, నారా లోకేష్ గారు, రే ఏరా రారా, ఏరా దొర రా, ఎంఎస్ రాజు ఏరా దొర, అబ్బా దొర వచ్చినాడబ్బా, లేడబ్బా మన దొర వచ్చినాడు, రే రారా అని పిలుస్తుంటాడు కదా. ఇదంతా కూడా అంటే ఒక ప్రేమతో పిలిచే పిలిపి. ఇదంతా కూడా క్లాస్మేట్స్ కాదు, ఏమీ కాదు,
కాదనా ఆయా కుటుంబాల నుంచి వచ్చిన సమూహం మీద అంతా కూడా. అవును. మరి ఆయన పిలిచినప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. అందరు కూడా కలిసి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒక బ్రదర్స్ అన్నమాట, ఒక బ్రదర్స్ అనుకోండి, ఒక సహచర ఎమ్మెల్యేలు అనుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది మరి అన్న? ఇక్కడ ఏంటంటే లోకేష్ అన్న ఎవరినన్నా రండి కూర్చోండి అన్నాడు అనుకో, ఆయన దగ్గర కాదు. ఇప్పుడు నన్ను అనుకో ఒరే అంటాడు, నాకన్నా వయసు చిన్నవాడే నన్ను ఒరే అంటాడు. ఆయనకు అది ఒక ప్రేమ, అది వే ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ కామన్ ఒక ఆ కొలీగ్స్ తోని. ఆయన బిహేవియర్ ఉండే తత్వం ఏంటంటే ఆయనకి ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఏట్రా 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 ఏంటి అది చేసినావంట ఇది చేసినావంట ఈ పని చేయలేదంట ఏట్రా అంటాడు. ఆ రా అనేదంటే ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది, దగ్గర తీసుకుని తను ఉంటుంది. ఇంకో రకంగా ఇంకోటి వాయిస్తాడు. ఏంటండి ఏంటి జరిగిందంట కదా, ఏంటి ఇది కరెక్టా కాదా అంటే అది అదొక సీరియస్నెస్. దీంట్లో సీరియస్నెస్ ఉంటుంది, ఇటు ప్రేమ ఉంటుంది ఆయన మాట్లాడే దాంట్లో. ఇంకొక ప్రశ్న, ప్రభాస్ గారు మీ క్లాస్మేట్ అన్నారు. మీకు అంత పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇంకా కొంతమందికి అయితే నాకు తెలిసి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారనమాట. కానీ ప్రభాస్ గారు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడైనా అడిగారు ప్రభాస్ గారు అనేది, ఏం బాస్ పెళ్లి చేసుకోవాలి ఇప్పుడే నువ్వు అనేసి? ఆయన హ్యాపీగా ఉన్నాడు కదా, అట్టే ఉండి. అంటే మీరు హ్యాపీగా లేరు ఇప్పుడు? పెళ్లి చేసుకుని మీరు హ్యాపీగా లేరా? అంటే చలమని పిలుస్తాను ఇప్పుడు. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడా లేదు చెప్పండి. హ్యాపీగా అటు ఉన్నాడు ఉండి ఆయన పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని మీరు ఏమైనా బాధపడుతున్నారా? అది కాదు, బాగా రెస్ట్రిక్షన్స్ బాగుంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మంచి చెడ్డలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎవరికన్నా మీ వైపు దగ్గర మీరు తెలియదు ఏంది కొంత నాకు చెప్తాడు. మీరు కూడా పెళ్లి చేసుకున్నావు అనుకున్నావు కదా, మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కదా అంటే ఆయన అప్పుడు హ్యాపీగా లైఫ్ ఈజ్ హ్యాపీ, సోలో బతికే సోబెదరు బెటర్ అన్నట్టు హ్యాపీగా పోతాడు. ఆయన హ్యాపీగా ఉండి సోలో బతుకు దూరం అయింది అనుకుంటే ఏదో ఉంది లోపల. కలంకారీ కళకు పుట్టిల్లు శ్రీకాళహస్తి. దాన్ని ఈరోజు మీరు ఒక ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా దాన్ని కాపాడుతున్నారు, దాన్ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఇటీవల తిరుపతిలో హస్తకళా ప్రదర్శన కూడా జరిగింది. జాతీయ స్థాయిలో లోక్సభ స్పీకరు ఐ థింక్ ఓం బిర్లా గారు వచ్చారు, ఎంపీస్ అందరూ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళకు కూడా మీరు కలంకారీ వస్త్రాలు చీరలు ఇవ్వడము, అంటే పురుషులకు కూడా ఇంట్లో మీ వైఫ్కి ఇవ్వండి కలంకారీ శారీస్ని ఇవ్వడం, అంటే దాన్ని శ్రీకాళహస్తి నుంచి దేశ స్థాయికి తీసుకెళ్ళిపోయారు అనమాట మీరు. అంటే ఆల్రెడీ దేశ స్థాయిలో ఉంది అది, కానీ మన యొక్క కళను, ఇది మా కళ, మా శ్రీకాళహస్తి కళాకారుల కళ, ఇది వాళ్ళ చేతి నుంచి వచ్చిన కళ ఇదని చేశారు. ఎందుకు అంత పిచ్చి మీకు కలంకారీ కళ మీద? అంటే ఒకటి, ఇట్ ఇస్ ద రేర్ ఆర్ట్ ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ కాళహస్తి, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఎ శ్రీకాళహస్తి అండ్ కలంకారీ ఈజ్ ఓన్లీ దేర్ ఇన్ కాళహస్తి. ద బ్యూటీ ఆఫ్ కలంకారీ ఏంటంటే అన్న, ఆల్ న్యాచురల్ కలర్స్. దాన్ని పాలల్లో నుంచి తీసి దాని మీద ఎండిన తర్వాత దాని మీద స్కెచింగ్ వేసుకొని, ఈ ఆర్గానిక్ కలర్స్ అంటే వెజిటేబుల్స్ నుంచి తీసిన కలర్స్ నుంచి చేసి, దాని కష్టం చాలా ఉందన్న, చేస్తారు. ఒక్కొక్క షాలు 800 నుంచి 5,000 పోద్ది. ఒక్కొక్క చీర 5-6 వేల నుంచి 5-6 లక్షల వరకు ఒక చీర పోద్ది. ఒక్కొక్క చీర 5-6 లక్షలు. సో దే ఆర్ డిజైనర్స్ ఆల్ ఓవర్ ఇండియా పెట్టుకొని చేస్తున్నారు. నా ఆశ ఏంటంటే ఇవన్నీ ఇంత పోతున్నా ఆ కలంకారీ వ్యవస్థ అనేది అంతమించకూడదు. దానికి నేను ఆలోచనలు ఎంత దూరం పోతున్నానంటే, త్వరలో వచ్చే 6 months 8 monthsలో ఒక కలంకారీ స్కూల్ పెట్టబోతున్నాం మీరు ఇక్కడ. ఐఎమ్ థింకింగ్ ఇన్ ఎ బిగ్ వే. గుడ్ థింగ్. నా పిల్లలు ఉన్నారు, నా కూతురు ఉన్నారు. ఐ వాంట్ జాయిన్ దెమ్, ఐ వాంట్ టీచ్ దెమ్ ఎట్లా కలంకారీ చేయాలా, ఏం చేయాలా, ఏ రకంగా వాళ్ళకు ఆలోచన రావాలా, వాళ్ళకి ఇది పెద్ద హ్యూజ్ ప్లాట్ఫామ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ నా కలంకారీ చీర ఆడవాళ్ళు కట్టుకోకపోతే, అది ఆడవాళ్ళే కాదు, కంపల్సరీగా ప్రతి ఆడవాళ్ళ వార్డ్రోబ్లో ఒక కలంకారీ చీర ఉండాలా అనేటట్టు చేస్తా. అంటే దట్స్ హౌ ప్రమోటింగ్ అండ్ ప్రొజెక్టింగ్ కలంకారీ. చీర ధరించని మహిళే కాదు, ఖచ్చితంగా ధరించండి మహిళలు, ఇది స్వీకరించండి. తప్పు పదం కాదు, ఖచ్చితంగా తప్పు పదం కాదు. కలంకారీ గురించి ఒక ప్రమోషన్ అంటే ఆ కళ సజీవంగా ఉండేందుకు, ఆ కష్టాన్ని 10 మంది గుర్తించేందుకు, ప్రతి మహిళ కూడా ఆ కష్టాన్ని గుర్తించాలి, ఆ కళలో ఉండే అందాన్ని, అభిరుచిని అందరూ కూడా గ్రహించాలని చెప్తున్నారు. తప్పుగా తీసుకోవద్దండి. ఆ కళను బ్రతికించడానికి ఎమ్మెల్యేగా చెప్తున్న విషయం అది.
ఒక రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా శారీలో చేస్తారన్న. దాంట్లో చేయడం. అండ్ ఆల్సో మా లోకేష్ అన్న గారి వైఫ్ ఆ చెల్లెమ్మ కూడా మొన్న బ్రాహ్మణి గారు కూడా మా వైఫ్ కూడా చీరేయడం. మా ఆవిడ ఎంత ఇష్టంగా కొండపైన కట్టుకున్నారు. ఓకే, కొండపైన కట్టుకొని నాకు తెలియదు ఈమె ఇచ్చినట్టు. నేను ఒకరోజు అమ్మ కొండపైన అందరం ఉంటే అమ్మ కట్టుకున్నారు, ప్రమోట్ చేస్తారు, థ్యాంక్స్ అమ్మ అంటే, ప్రమోషన్ కాదు సుధీర్, మీ ఆవిడే ఇచ్చారు ఇది నాకు, నా తెలియదు ఇది ఇచ్చినట్టు అని చెప్తే ఐ వాజ్ సో హ్యాపీ. మన అసెంబ్లీలో కూడా లోకేష్ అన్న జనరల్గా ఆయన ఓడి పోవాడు అట్లాంటిది లేచి సుధీర్ ఈజ్ ప్రమోటింగ్ కలంకారీ ఇన్ బిగ్ వే, బాగా చేస్తున్నాడు, ఈజ్ అ గుడ్ ప్రమోటర్, ప్రమోషన్ బాగా. మొన్న కూడా మీరు చెప్పినట్టు పాపం ఆయన కూడా మొన్న క్రికెట్ సార్ వచ్చినప్పుడు అక్కడ మంగళగిరి వస్త్రాలు కూడా ప్రజెంట్ చేయడం, ఆ క్రికెటర్స్కి మంగళగిరి వేయడం అనేది ఆయన చేస్తా ఉన్నాడు లోకేష్ అన్న. అట్నే మొన్న నా ఆలోచన ఏమొచ్చిందంటే అన్న, కొద్దిగా ఖర్చు బాగా పేలింది, కానీ 216 మంది మహిళలు ఆల్ ఓవర్ ఇండియా, బెరిడ్ బి ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ ఇంక్లూడింగ్ ఓం బిర్లా గారు అందరు కలిసి ఇక్కడ పెట్టారు మన జరిగింది ఈవెంట్. నేను డిఫరెంట్గా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచిస్తే షాల్లా వేస్తే వేసుకుంటారు, పడేస్తారు, అంత కరెక్ట్, ఒకేలా ఎండిపోతాయి. మన కాళహస్తిని ఎట్లా ప్రమోట్ చేయాలని చెప్పి అందరినీ కూడా ఫస్ట్ కాళహస్తి టెంపుల్కి ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేసిన తర్వాత నేను వైఫ్ అమ్మ అందరిని కూర్చొని ఆలోచిస్తా అంటే, అరే అమ్మ నాకు అందరు చీరలు ఇవ్వాలని ఉంది, కలంకారీ చీరలు ఎట్లా అయింది అన్నాడు. మంచి ఆలోచన నాన్న, అందరికి ఇస్తే గుర్తుంటుంది అదే కాబట్టి నీట్గా మంచి ఒక బాక్స్ తయారు చేసి ఒక చీర తయారు చేసి దానిపైన నా ఎమ్మెల్యే కార్డు స్టిక్కర్ అతికిచ్చి గిఫ్టెడ్ బై ఎమ్మెల్యే అని చెప్పి మంచి బ్యూటిఫుల్గా ఒక ప్యాకేజ్ తయారు చేసి వెళ్ళి ఆ ఆడవాళ్ళకి ఇస్తే, అన్నా నువ్వు నమ్మవు, వాళ్ళు చిన్న పిల్లల్లాగా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కావాల్సి అక్కడ పిల్లలు గిఫ్ట్ ఇస్తే అక్కడ ఓపెన్ చేస్తారు, నా చీర ఆ చీర నా చీర అని అట్లా ఇచ్చేసి కొంతమందికి ఈ కలర్ నాయర్ ఉందే, ఇంకో కలర్ కావాలి నాకు, ఇది నాయర్ ఉంది, ఇది ఏంటంటే అంతా వాళ్ళు బ్రహ్మాండంగా, సో ఎక్సైటెడ్.